నార్మల్‌గా ఇవి ఎలాంటి క్యాన్సర్స్ ఉంటాయి? ఏ చోటొస్తది? ఏంటనేది నాకు పూర్తిగా అయితే నాలెడ్జ్ లేదు. సో, ఇక్కడ కొంతమంది పేషెంట్స్ వచ్చారనమాట. సో, ఆ పేషెంట్స్‌ని పర్మిషన్ తీసుకొని, "ఏవండీ మీ గురించి కొంచెం ఏమన్నా చెప్తే మిగతా వాళ్ళకి కూడా తెలుస్తుందని" కొంచెం రిక్వెస్ట్ చేసి వాళ్ళతో మాట్లాడడం అనేది జరిగిందనమాట. ఇప్పుడు నేను మాట్లాడినటువంటి ఇద్దరు కూడా ఒకరేమో చిన్న పాప మీరు చూసినట్టయితే ఇంటర్ ఫస్ట్ ఇయర్ అని చెప్పేసన్నారు. తనేమో జా దగ్గర అని చెప్పేసన్నారు. అండ్ ఇంకొక మేడంతో మాట్లాడితే గనక బ్రెస్ట్ క్యాన్సర్ అని చెప్పేసన్నారు. సో, అవి ఒక్కొక్క క్యాన్సర్ అనేది ఎలా తెలుస్తుంది అనేవి వాళ్ళు నాకు కొన్ని సిమ్టమ్స్ అనేవి చెప్పారనమాట. ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ వాళ్ళ అమ్మగారికి వచ్చిందని చెప్పేసి అన్నారు. సో, చిన్న చిన్న గడ్డలనేవి వస్తాయి. మనకు పెయిన్‌ఫుల్‌గా కూడా ఉండవు. నార్మల్‌గా మనకి ఫ్యాట్ లాగా ఇప్పుడు అప్పుడప్పుడు గట్టిగా ఎక్కువ వర్కౌట్స్ చేసినప్పుడు అలా వస్తాయి కదండీ! అలా ఉంటాయంట. బట్ పెయిన్ అనేది ఉండదంట. సో, అది అనేది మనది మనం ఎప్పటికప్పుడు మనం టెస్ట్ చేయించుకుంటూ ఉంటే ఏంటి అనేది ముందే తెలుస్తది. ఇప్పుడు ఆవిడ తెలిసిన వెంటనే గడ్డలొచ్చినాయని వెంటనే 1 మంత్‌కి తీసుకొనొస్తే అదే లాస్ట్ స్టేజ్ అని చెప్పేసి అన్నారంట. ఆవిడక్కడ బాధపడుతున్నారు. నిజంగా చాలా బాధేసింది. సో, అంటే ఇలా రకరకాలుగా చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇంకొక పేషెంట్ ఉన్నారు. ఆ మేడంని కూడా అడిగాను. మేడం చెప్తారా కొంచెం? ఎందుకంటే తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటారు. వాళ్ళ సింప్టమ్స్ వాళ్ళు కొంతమంది ఎలా ఉన్నా సరే వర్క్ ప్రెషర్‌లో ఉండి వర్క్‌లో అలా వెళ్ళిపోతూ ఉంటారు. ఈ పనుంది, ఆ పనుందని వదిలేస్తూ ఉంటారు. సో, అలాంటి వాళ్ళకి కొంచెం హెల్ప్ అవుతది అని నేను ఆవిడని అడిగాననమాట. సో, ఆవిడ కూడా చెప్తానని చెప్పేసి అన్నారు. సో, ఆవిడతో కూడా మాట్లాడదాం రండి. మీ పేరు? నా పేరు లింగస్వామి. లింగస్వామి గారు. లింగస్వామి గారు ఇక్కడికి రావడం మీరు ఫస్ట్ టైమా అండి మీరు? ఫస్ట్ టైం అండి. ఎవరికండి? మా సిస్టర్. మీ సిస్టర్. అవును. సో, ఏ టైప్ ఆఫ్ క్యాన్సరో తెలుసుకోవచ్చా? ఎసోఫోగస్ అంటే ఇక్కడ మనం ఫుడ్ తీసుకునే పైప్‌లో క్యాన్సర్. ఫుడ్ తీసుకునే పైప్‌లో క్యాన్సరా? యెస్. అది ఎలా తెలిసిందండి మీకు క్యాన్సర్ వచ్చిందని? అది స్కానింగ్‌కెళ్ళినప్పుడు హ్మ్. ఫుడ్ తీసుకోవడానికి ఇబ్బంది పడుతుంది. అంటే ఎన్ని రోజులుగా ఇబ్బంది పడుతుందని మీరు స్కానింగ్‌కెళ్లారు? 1 మంత్ ఒక 1 మంత్ నుంచి ఫుడ్ ఫుడ్ తీసుకోలేకపోతున్నారా? స్టక్ అవుతుంది. ఇక్కడ ఫుడ్ స్టక్ అయిపోతుంది. స్టక్ అవుతుంది. ఓకే. అని స్కానింగ్‌కెళ్తే ఎండోస్కోపీ చేశారు. హ్మ్. ఎండోస్కోపీలో అక్కడ ట్యూమర్ ఉందని ఉందని చెప్పారు. చెప్పారు. ఓకే. ఓకే. సో, దాని అక్కడి తర్వాత నుంచి హాస్పిటల్‌కెళ్ళాం. హ్మ్. వాళ్ళు బయాప్సీ రిపోర్ట్ తోటి కన్ఫర్మ్ చేశారు. మీకు తినడం అనేది అవ్వది ఓన్లీ 1 మంత్ నుంచే అన్నారు కదా మీరు? 1 1 మంత్ మంత్ నుంచే. నుంచి అంతకుముందు కూడా కొంచెం ఉండేది గానీ అంత అంత పట్టించుకోలేదు. అంత పట్టించుకోలేదు. తెలియలేదు. అంత అంటే తెలియలేదు. ఏంటి తిన్న ఫుడ్ అంతా కూడా వామిటింగ్ అలా అయిపోయేదా? వామిటింగ్ అయ్యేది, పెయిన్ వచ్చేది. తింటున్నప్పుడు పెయిన్ వచ్చేది. తినలేకపోయేది. చేసేదేమీ లేదు అంటే? ఫర్దర్ ట్రీట్మెంట్ లేదని చెప్పేశారు. సో, అక్కడ వాళ్ళు ఇంకా ఫైనల్ జడ్జిమెంట్ అది ఇచ్చేసారా? ఇచ్చేశారు. ఇప్పుడు దాని తర్వాత మీరు విని ఇక్కడికి వచ్చారా? ఇక్కడికి వచ్చాము. అంటే ఆఫీస్‌లో కొలీగ్ ఒకరు వాళ్ళ ఫాదర్‌కి తీసుకున్నారంటే, ఓకే. సరే ఇక్కడ తెలుసుకొని పోదాము. ఇక్కడ ఏమైనా ట్రీట్మెంట్ ఉందని తెలుసుకోవడానికి వచ్చాము. మళ్ళీ మీరు హ్యాపీగా మీ లైఫ్‌ని లీడ్ చేస్తారు. సో, ఇది ఫైనల్ అన్నమాట. నెగెటివ్ థాట్స్, నెగెటివ్ వర్డ్స్ అనేవన్నీ తీసేయండి. ఓకే. జాగ్రత్త అండి. ఓకే.